అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మధ్య రిలేషన్ ఘోరంగా చెడిపోయింది అని చెప్పొచ్చు. ట్రంప్ 2024లో అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మస్క్ ను డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోజ్ కు నాయకుడిగా నియమించారు. అయితే మస్క్ డోజ్ శాఖ నుంచి ఎగ్జిట్ అయిన సంగతి అందరికీ తెలుసు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ఓపెన్ గానే చాలా విధాలుగా ఆరోపణలు చేస్తూ వస్తున్నాడు మస్క్. అటు ట్రంప్ కూడా టెస్లా అధినేతకు గట్టిగానే వార్నింగ్ ఇస్తున్నారు. ఈ పరిణామాలు మస్క్ కంపెనీపై తీవ్రమైన ప్రభావం చూపించాయి. టెస్లా సంస్థ షేర్లు దారుణంగా పడిపోయాయి. దాదాపు $152 బిలియన్ల అంటే భారత కరెన్సీలో దాదాపు 13 లక్షల కోట్లు సంపద కోల్పోయాడు మస్క్. మస్క్ ట్రంప్ విభేదాల నేపథ్యంలో ట్రేడింగ్ లో టెస్లా షేర్లు ఏకంగా 14% వరకు పడిపోయాయి. దీంతో ఎలాన్ మస్క్ కంపెనీ మార్కెట్ విలువ 1 ట్రిలియన్ మార్కును కోల్పోయి $916 బిలియన్ పడిపోయింది. టెస్లా సంపద ఒక్క రోజులోనే ఈ స్థాయిలో తగ్గిపోవడం సంస్థ హిస్టరీలోనే ఇదే ఫస్ట్ టైం కావడం గమనార్హం. సిలికాన్ వ్యాలీలో టెక్ నాయకులు రెండు వైపులా విభజించబడ్డారు. అయితే మస్క్ కూడా ట్రంప్ని రెచ్చగొట్టేలా మాట్లాడుతూ వస్తున్నాడు. 2024 ఎన్నికల సమయంలో మస్క్ ట్రంప్ కు $200 బిలియన్ పైగా విరాళం అందించారు. తన మద్దతు లేకుంటే 2024 అమెరికా ఎన్నికల్లో ట్రంప్ రిపబ్లికన్ పార్టీ నేతలు ఓటమి పాలయ్యేవారని మస్క్ అన్నాడు. ఈ విషయం మీద ట్రంప్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మస్క్ ను అస్థిరుడు అని పేర్కొన్నాడు. ఆయన వ్యాపారాలకు ప్రభుత్వ కాంట్రాక్ట్లను రద్దు చేస్తానని హెచ్చరించారు. మస్క్ అంత ప్రభావవంతమైన వ్యక్తి అయితే కాదు. దేశంలో ప్రతి ఒక్కరూ బలవంతంగా విద్యుత్ వాహనాలు, ఎలక్ట్రికల్ వెహికల్స్ కొనుగోలు చేసేలా ఆయన ఒత్తిడి చేయాలనుకుంటున్నారని పేర్కొన్నారు. దానికి నేను అంగీకరించలేదు, వెళ్లిపోమ్మని చెప్పా. అందుకే ఆయన ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు అని ట్రంప్ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. అంతేకాకుండా మస్క్ కొత్త రాజకీయ పార్టీ ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. వాషింగ్టన్ లో ఈ విభేదాలు రాజకీయ వాతావరణాన్ని ప్రభావితం చేస్తూ వస్తున్నాయి. టెక్నాలజీ ఇంకా రాజకీయ కలయిక ఎలా విభేదాలకు దారితీస్తుందో ట్రంప్ ఇంకా మస్క్ కథనం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ పాయింట్ ఆఫ్ వ్యూకి. వీలైతే షేర్ కూడా చేయండి.